అందలతారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగెనాలు అమర కాంతిలో ఆది దేవుని చూడాసింప మనసు పయనమైతిని అందల తారార్దించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రతి జన్మ స్థలము పాకయే గాని పరలోక రౌదమే బాలుని చూడ జీవితమంత పవనమాయను ప్రభుపాద పూజ దైవన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగెనాల అమర కాంతిలో ఆది దేవుని చూడాసింప మనసు పయనమైతిని అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు 2023 సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ 2024లో ప్రవేశింపచేశాడు. ఆ దేవునికి వందనాలు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. గత సంవత్సరం ఎంతమంది చనిపోయారో, ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారో, అయితే ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అయ్యా, గడిచిన సంవత్సరం అంతా కాపాడావు నాయన. ఈ నూతన సంవత్సరం మాకు అనుగ్రహించావు ప్రభువా. ఈ సంవత్సరం అంతా నీ కాపుదల భద్రత మాకు దయచేయమని మనం ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు ఆయన మనం ఆరాధించాలి, స్తుతించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. సరిపోడు ఎంతసేపు క్షణం. గత 2-3 సంవత్సరాలు కరోనాతో ఎంతోమంది చచ్చిపోయారు. భయంకరమైన ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. మన కళ్ళారా చూచాం, శవాలు, గొట్టలు. మనము కూడా పోవలసిన వాళ్ళమే. ఎందుకో ఆయన కాపాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించుతాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మరపడి నాకు ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడై ఉండేదను. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువుతో అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. 91వ కీర్తన మనకు వచ్చి ఉండాలి. 23 అయిపోయింది, పానివ్వండి. 24లో ప్రవేశించి ఇప్పుడైనా కనీసం 10 కీర్తనలు నీకు చూడకుండా రావాలి. దేవుని గ్రంథం మీద శ్రద్ధ నీకు ఉండాలా. దేవుని మాట మీద నీకు అవగాహన ఉండాలా. నా యందు మీరును
మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లయితే మీకేది ఇష్టమో అది అడగమంటున్నాడు. నా మాటలు నీలో ఉండాలి. చాలా సంతోషం. దేవుడు మరి ఒక కొత్త సంవత్సరాన్ని మనకిచ్చాడు. ఆయనకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పించుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు రాసిన గ్రంథంలో 36వ అధ్యాయంలో చక్కని మాట రాస్తున్నాడు. దావీదు రాశాడు, సంవత్సరము దయాకిరీటము ధరింప చేస్తున్నామని. సంవత్సరమును దయాకిరీటము ధరింపచేసి ఉన్నాడు. సంవత్సరము దయాకిరీటము, ఇంకో కిరీటాన్ని ఇచ్చాడు. ఆ కిరీటాన్ని కాపాడుకునే బాధ్యత నీదే. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 10 చదవండి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని పట్టుకో. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు. 3:10 ప్రకటన గ్రంథంలో. నీవు నన్ను ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు. కలిగిన దానిని గట్టిగా అది కాదు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని పట్టు. సంవత్సరం నీ కిరీటంగా ఇచ్చాడు. ఈ కిరీటాన్ని నీకు తీసేయాలని సైతాన్ చూస్తున్నాడు పక్కన. జాగ్రత్త. నీ కిరీటమును అపహరింపకుండా ఏ ఆయుష్ నీకు ఇచ్చాడో, ఏ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ బలం ఇచ్చాడో, ఏ శక్తి ఇచ్చాడో దాన్ని తీసివేయాలని సైతాన్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శత్రువు, విరోధి. ఈ క్రొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరము మంచి నిర్ణయాలు తీసుకో. దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకో. దేవునితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకో. ఆయన వాక్యంతో సహవాసం చేయి. దేవునితో సహవాసం చేయి. ఆయన కుమారుడు యేసు ప్రభువుతో సహవాసం చేయి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. ఆయన బిడ్డలతో సహవాసం చేయి. మంచివారితో సహవాసం చేయి. సంవత్సరము దయా కిరీటము. ఆ కిరీటాన్ని దొంగిలించడానికి ఉన్నాడు సైతాను కనుక వాడికి దొరకకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు యేసయ్య. మరణము తప్పించిన యెహోవా వశము. మరణము తప్పించిన యెహోవా వశము. కనుక గడిచిన సంవత్సరాలు దేవుడు కాపాడి కంటికి రెప్పవలే ఈ సంవత్సరం కూడా నీకు ఇచ్చాడు కనుక దీన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుని దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా, ప్రతినిధిగా జీవించే కృప కొరకు నువ్వు ఆయన అభ్యర్థించాలి. ఆయనతో ప్రమాణం చేసుకోవాలి, ఒక వడంబడిక చేసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు యోబు రాసిన గ్రంథములో 36వ అధ్యాయములో 11 చదవండి. యోబు రాసిన గ్రంథములో 36వ అధ్యాయములో 11. వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఇది దేవుని మాట. వారంటే మనము ఆలకించి ఆయనను సేవించాలి. సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో 19 చదవండి. క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు, నష్టంగా ఉండకూడదు. మీరు సమ్మతించిన మాట విన్నాడలా చెప్తున్నాడు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. మీరు సమ్మతించి నా మాట విను. అయ్యా మీ మాట వినమంటే ఆ పక్కవాడు మాట వింటాడు. తల్లిదండ్రుల మాట వినడు, పెద్దల మాట వినడు, గురువు మాట వినడు, ఆ పక్కవాడు మాట, శత్రువు మాట వింటాడు. దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. తర్వాత సమ్మతింపక తిరగబడిన ఎడల ఖడ్గము పాలైపోతారు. నడిపిస్తారా? చెట్ల వేరని గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేసేస్తాడంతే. జాగ్రత్త. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలైపోతారు. నీ ఇష్టం, నా మాట వింటే బాగుపడు. సామెతల గ్రంథం 3:1 నుంచి చదవండి. సామెతలు 3:1 నుంచి. నా కుమారుడు నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించదు. అది నా కుమారుడు నా ఉపదేశం. నేను ఎప్పుడు చెప్తుంటాను, సామెతలు 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కంఠస్థం రావాలి.
అదే లైఫ్. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కంఠస్థం రావాలి క్రైస్తవుడికి, అంతే. అలా ఉంటే నీ జీవితం హాయిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అక్కడ ఏం చెప్పాడో, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు దయచేయను. తర్వాత అన్నాడు, దయను సత్యమును ఎన్నని విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, వాటిని హృదయమున పలక మీద వ్రాసుకునుము. అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందును మనవుల దృష్టి యందును మంచివాడమని అనిపించుకుందువు. ఆయన మంచివాడండి, ఆడు పనికిమాలినాడండి, ఒక నోరే. నువ్వు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడవుగా ఉండాలంటే నువ్వు దయను సత్యమును ఎన్నడును విడిచిపోనివ్వద్దు. తర్వాత అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. చాలా మాటలు చెప్పుకో. 10వ వచనం వరకు నీ జీవితం ఈ 2024 సంవత్సరంలో నువ్వు సంతోషంగా చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ ప్రవర్తన అంతా ఆయన అధికారులు ఒప్పుకోను. నీ త్రోవలు 24వ సంవత్సరంలో నీ మార్గాలు సరళం కావాలంటే ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన స్టీరింగ్ ఆయనకి ఇచ్చావయ్యా, నీకెందుకు? నువ్వైతే గుద్దేస్తావు, చెట్టుకో స్తంభానికో. నేను ఒకసారి గుద్దా, స్తంభానికి గుద్దా. స్టీరింగ్ ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు సత్తువయు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, పైకి పొరిలి పారు. ఇది లైఫ్. నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆశ్రయం కావాలన్నా, నీకు మంచి కావాలన్నా, నీకు దీర్ఘాయువు కావాలన్నా ఈ 10 వచనాలు నీకు కట్టం రావాలా, తెలియాలంతే. ఆరోగ్యమైనది, బలమైనది, శక్తి అయినది, ఆయుష్ ఆయన దేవుడి వాళ్ళు మార్కెట్లో దొరికే వస్తువులు కావు ఇవి. లేకపోతే ప్రతివాడు కొనుక్కుంటాడు. ఈ దేవుడే అక్కర్లేదు మనిషికి. ఈ సమయంలో ఆరోగ్యము, బలము, శక్తి, ఆయుష్ నీది కనుక ఆయన అడుగు, ఇస్తాడు నీకు. సామెతల గ్రంథము 4:10 చదవండి. 4:10 నా కుమారుడా నువ్వు నా మాట ఆలకించిన ఆ మాట అంగీకరించని ఎడల నువ్వు దీర్ఘాయుష్మంతుడవగుదువు. నీ రేఖ, నీ ఆయుష్ రేఖ తిన్నగా పోతా ఉంటుంది. అందులో 10:27 చదవండి. 10:27 సామెతల గ్రంథము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నుకు కారణము. భక్తిహీనుల ఆయుష్ జాగ్రత్త. నువ్వు భక్తుడిగా ఉండాలా, భక్తిహీనుడిగా ఉండాలో చూసుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నుకు కారణము. దీర్ఘాయుష్గా భయము భక్తి ఉండాలండి. అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, వినయ విధేయతలు ఉండాలి, భయభక్తులు ఉండాలి, భక్తి శ్రద్ధలు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుట దీర్ఘాయుష్నుకు కారణం. 19:23 చదవండి. సామెతల గ్రంథంలో 19:23 బైబిల్ చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. మన బైబిల్ చదవము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా 24వ సంవత్సరంలో నీవు అపాయము లేకుండా బ్రతకాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుంది. పెద్ద కష్టమేముంది భయభక్తులు అంటే? భక్తి అంటే ఏంటి అసలుకే? భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి తెలియదు. ఏదో చెప్పారు, చెప్పుకుపోతాం అంతే. భక్తి ఉండాలి, భయం ఉండాలి, 2 జంట పదాలు. 2024వ సంవత్సరంలో నువ్వు హాయిగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. భక్తి అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 27 చెప్పాడు భక్తి అంటే ఏమిటి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 27 వచనం.
తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా జాగ్రత్తగా చూచుకొనుట. ఇది భక్తి అంటే. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో దేవుడిచ్చిన జీవితాన్ని ప్రజల కోసం మనం అప్పగించుకోవాలి, ప్రజల కోసం మనం నడిపించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకములో మాలిన్యము, మురికి, పాపము, చెడుగు అంటుకోకుండా తెల్ల బట్టలు వేసుకుంటే ఎంత జాగ్రత్తగా కూర్చుంటాం. మామూలు బట్టలు ఎలాగైనా కూర్చుంటాం, తెల్ల బట్టలు వేసుకుంటే మాత్రం మురికైపోతాయేమో. ఆ భయం మనకు ఉండాలి. అంటే ఇక్కడ దేవుడి చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన ప్రారంభ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టంగా భయభక్తులు కలిగి ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ, కనుక సంవత్సరము దయా కిరీటము ధరింపు చేశాడు. నీ కిరీటము ఎప్పుడు అపహరింపకుండా కాపాడుకునే బాధ్యత నీది. ఇక్కడ బైబిల్లో కొన్ని కిరీటాలు రాశాడు. బైబిల్లో ఒకటి, ఆత్మీయ పందెములో పరిగెత్తే వారికి అక్షయ కిరీటం అన్నాడు. ఆత్మీయ పందెములో పరిగెత్తే వారికి అక్షయ కిరీటము, ఆత్మను రక్షించే వారికి అతిశయ కిరీటము, శ్రమను సహించి జయించే వారికి జీవ కిరీటము, విశ్వాసము కాపాడుకున్న వారికి నీతి కిరీటము, అన్నింటిలో ఆధిక్యత పొందిన వారికి సువర్ణ కిరీటము, నమ్మకమైన కాపరులకు వాడబారిన మహిమ కిరీటము, అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము, వాడబారిన మహిమ కిరీటము, సువర్ణ కిరీటము. బైబిల్ ఇంకో మాట ఉన్నాడు, యోగ్యులైన భార్య పెనిమిటికి కిరీటము, నిలిచిన స్థల వెంట్రుకలు సొగసైన కిరీటము. ఈ కిరీటాలు కావాలంటే నువ్వు దేవుని ఆత్మీయ పందెంలో పరిగెత్తాలి. ఆత్మల సంపాదన కావాలి, ఆస్తుల సంపాదన కోసం కాదు, ఆత్మల సంపాదన కోసం నువ్వు పరిగెత్తితే నీకు అక్షయ కిరీటము, నశించిపోని కిరీటం నీకు ఇస్తాడని. ఈ 2024 సంవత్సరంలో ప్రభు నీ పని చేస్తాను నాయన. నాకు ఆరోగ్యం కావాలి ప్రభువా, నాకు బలం కావాలి నాయన, నాకు శక్తి కావాలి ప్రభువా, అయ్యా నీకే స్తోత్రాలని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. కనుక ఈ యొక్క 24వ సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా బ్రతకడానికి ఇష్టపడాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 34వ కీర్తనలో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 34వ కీర్తనలో 11 నుంచి చదవండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి అది అంటున్నాడు. పిల్లలారా, దేవుని బిడ్డలారా, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటల పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటల పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుతూ అనేక దినాలు చావాలనుకుంటున్నావా? నువ్వు బతకాలనుకుంటున్నావా? చావాలనుకుంటున్నావా? నువ్వు బతకాలనుకుంటే ఎలా బ్రతకాలి? మేలు పొందుతూ అనేక దినాలు బ్రతకాలనుకుంటే కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో. అవునంటే అవును, కాదంటే కాదు. కపటమైన మాటలు. 2, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను స్వాధీనం చేసుకోవాలి, నీ పెదవులను కాచుకోవాలి, కీడు చేయటం అని మేలు చేయాలి, సమాధానం వెతికి వెంటాడాలి. 1 పేతురు రాసిన పత్రిక 3 చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడును. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ జాగ్రత్త.
ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోవద్దు. మేలు చెయ్యి, కీడెందుకు నీకు? ఏ కరగ నుప్పుంటే ఆ కర్ర కాలిపోతుందయ్యా, నీకెందుకు? పోనీ అటు తిరగేయడమే. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు నేను ఎక్కువ కాలము ఈ సంవత్సరం అంతా ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. సామెతల గ్రంథం 7 మొట్టమొదటి నుంచి. నా కుమారుడా, నా మాటల మనస్సులో ఉంచుకో, నా ఆజ్ఞ ఏదో దాచిపెట్టుకో. చాలు. తర్వాత నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని రాసుకోండి. ఏందిరి అన్న ఎప్పుడు 10 కీర్తనలు అంటాడు, ఏందిరా 66 పుస్తకాలు అంటాడు, ఏందిరా 10 పాటలు అంటాడు, ఏందిరా? ఏంది దేవుని మాటలు ఇవి? నీ హృదయం మీద రాసుకో. పచ్చబొట్లు వేసుకుంటావే, పచ్చబొట్లు ఎందుకవి? పచ్చబొట్లు వాక్యాలు రాసుకోవయ్యా. నా కుమారుడు, నా మాటలు మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞని హృదయం దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞని మనసు ఉంచుకుని ఎడలా నీ కనుపాప వలె ఉన్న అపదేశం కాపాడిని ఎడలా నువ్వు బ్రతుకుతావయ్యా. బ్రతికించే మాటలు. కీర్తన 33వ కీర్తన 16 చదవండి. 33వ కీర్తన 16 వచనం. ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చెబుతున్నాడు, వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుతున్నది. వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుతున్నది. దానియేలు గ్రంథంలో చూడండి ఒక మాట. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 22 నుంచి చదవండి. ఏ బెల్షజరు, ఈ బెల్షజరు నెబుకద్నెజరు చక్రవర్తి కుమారుడు. ఈ నెబుకద్నెజరు బబులోనియా డెన్సిటీ, బబులోను సామ్రాజ్యానికి అధినేత, 120 దేశాలకు అధికారి, నాయకుడు, రాజు, ప్రభువు, చక్రవర్తి. అతని కుమారుడు బెల్షజరు. వీడు ఒక రోజు చేస్తున్నాడు, దేవుని యొక్క ఆలయ సంబంధ విగ్రహాలలో పాత్రల్లో ద్రాక్షరసం పోసి తాగాలని ఆలోచించాడు. వెంటనే దేవుని చేతి వచ్చేసింది, గోడ మీద రాసింది. వీడికి అర్థం కాల, గుండె దిగజారిపోయింది. దానియేలు వచ్చాడు, చెప్పిస్తున్నాడు ఆలస్యం. ఈ సంగతి ఎరుగుయుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందు ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. మనిషి అంతండి, దేవుడితో హెచ్చించుకోడు, దేవుడి కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడట. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటుతో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని ఏంది మాట? నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములోనున్నావో అయినోడు కాకులు కానోడు కంచాలట. దేవుని చేయి వచ్చేసింది, రాసింది. నీవు మెనే టేకెలు పార్సీన్, నువ్వు త్రాసులో తోచగా తక్కువగా కనబడితివి. ఈ రాత్రి నీ ఆఖరి రాత్రి, చివరి రాత్రి అయిపోయి. వాడు చేసిన పని ఏంటి? నీ మనసును అణుచుకొనక పరలోక ప్రభువు మీద నువ్వు హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు ఇంకే పాత్రలు దొరకలేదా? ధనమిచ్చిన మదమిచ్చిన అన్నాడంతే. జాగ్రత్త, తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు
చూడనైనను విననైనను గ్రహింపనైనను శాతకాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను స్తుతించలేదు అని ఇక్కడ రాశాడు. 25 చదవండి. ఆ వాక్య భావం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించాను. టెకెల్ అనగా నిన్ను త్రాసులో తోచగా తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుంచి విభాగించబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వం చేతిలో అతని 3వ అధికారి అని చాటించి తర్వాత ఆ రాత్రి అంది కల్దీయులు రాజుకు బెల్షజరు. అప్పుడే సహోదరులారా, దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు కనుక నీ ప్రాణము నీ సకల మార్గములు ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు హాయిగా ఆనందంగా సాగాలంటే ఈ నూతన సంవత్సరములు దేవుని బిడ్డగా దేవుని సాక్షిగా నువ్వు జీవించడానికి ఒకసారి ప్రభుత్వ నిబంధన చేసుకో అని క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను క్రొత్త మనసు తోడ మీరు కొత్త ఏట ప్రభుని సేవ తత్తరా పడకుండా చేయు తొత్తమొత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఈ నూతన సంవత్సరంలో దేవుని పని చేయటానికి దేవుని కాపుదలలో ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, కృపగలిగిన దేవుడు. నిన్ను కరుణిస్తాడు, ఆరోగ్యం బలము శక్తి ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు. అటువంటి దైవ కృప మీపై మెండుగా వర్షింపజేయనుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఆయన నూతన సంవత్సరంలో ప్రభువా ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాణాన్ని బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించండి. ఈ సంవత్సరం అంతా నీ కాపుదల ఆది నుంచి అంతం వరకు నీ కాపుదల భద్రత అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని నీ దీవెనకు పాత్రులుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం ఈ సంవత్సరం అంతా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.